ఇప్పుడు మరి మనము గురువుగారి సందేశాన్ని తీసుకుందాం. అంతకంటే ముందు ఆయన గురించి తెలుసుకోవడానికి ఆయన ఏవీని ప్లే చేయమని చెప్పి టీంని కోరుకుంటున్నాను. ఏవీ ప్లీజ్. బ్రహ్మ విద్య మార్గంలో దీక్ష తీసుకుని ఆత్మ సాక్షాత్కార మార్గంలో ప్రవేశించి మానవ సేవే మాధవ సేవగా నిరంతరం సేవలందిస్తున్న గొప్ప ఆధ్యాత్మికవేత్త, శస్త్రచికిత్సా నిపుణులు శ్రీ అంతర్ముఖానంద గారు. శ్రీకాకుళం జిల్లా బురుడి కంచారం అనే చిన్న పల్లెలో జన్మించిన ఆయన జన్మనామం వెంకటేశ్వరరావు. ప్రాథమిక పాఠశాల విద్యను సమీపంలోని లోలుగు గ్రామంలో పూర్తి చేసిన ఆయన చిన్నతనం నుంచే చదువులో విశేష ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. దీంతో ఆయన తల్లిదండ్రులు ఆయన్ను విజయవాడలోని లయోలా కళాశాలలో ప్రీ యూనివర్సిటీ కోర్సులో చేర్పించారు. అనంతరం ఆయన ఆంధ్రా మెడికల్ కళాశాలలో చేరి శస్త్రచికిత్సా విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. మానవ సేవే మాధవ సేవగా భావించి అవసరంలో ఉన్నవారికి సేవ చెయ్యాలనే సంకల్పంతో 1976లో శస్త్రచికిత్సలో తన పోస్ట్ గ్రాడ్యుయేట్ సీటును త్యజించి విశాఖపట్నం జిల్లా సీలేరు సమీపంలోని నక్సలైట్ ప్రభావిత అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనులకు వైద్య సేవలు అందించేందుకు ఒక క్లినిక్ను ప్రారంభించారు. తరువాత ఆయన విజయనగరంలో ప్రభుత్వ వైద్యుడిగా నియమితులయ్యారు. మొదట్నుంచి ఆయనకు ఆధ్యాత్మికతపై విపరీతమైన ఆసక్తి ఉండేది. ఇదే క్రమంలో ఆయన 1978 సంవత్సరంలో ఒక మిత్రుడి ద్వారా విజయనగరం జిల్లా కామన్నవలసలో ఉంటున్న సద్గురు స్వామి రామానంద పరమహంస ఆశ్రమానికి వెళ్లి ఆయన ఆశీస్సులు పొందారు. మొదటి పరిచయంలోనే ఆయనకు స్వామి రామానంద పరమహంస గారిపై విశేషమైన విశ్వాసం కలిగింది. రోజురోజుకు స్వామీజీపై ఆయన విశ్వాసం అంచెలంచెలుగా పెరగడంతో ఆయన నిస్వార్థ భక్తికి సంతోషించిన స్వామి రామానంద ఆయనను తన శిష్యవర్గంలోకి తీసుకుని బ్రహ్మ విద్య మార్గంలో దీక్షనిచ్చి ఆత్మసాక్షాత్కార మార్గంలో ప్రవేశింపజేశారు. అలా స్వామివారి శిష్యుడిగా సేవలందిస్తూనే తన వైద్య వృత్తిని కొనసాగించారు. సరిగ్గా అదే సమయంలో ఆయన బడంగి గ్రామానికి సమీపంలో ఉన్న జిల్లాకు బదిలీ అయ్యారు. ఇది స్వామి రామానందతో మరింత సాన్నిహిత్యం పెరగడానికి దోహదం చేసింది. ఆ సాన్నిహిత్యమే ఆయన్ను వేదాంతంలో మరింత లోతుగా అధ్యయనం చేసేలా చేసింది. ఇలా అతి తక్కువ కాలంలోనే స్వామి రామానందకు అత్యంత ప్రియమైన శిష్యుడిగా మారి ఆనాటి నుంచి ఆ ఆశ్రమంలోనే తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా కామన్నవలసలోని శ్రీ రామానంద సిద్ధయోగ జ్ఞాన ఆశ్రమానికి పీఠాధిపతిగా వ్యవహరిస్తున్న సద్గురు శ్రీ అంతర్ముఖానంద గారి సేవలు అనన్యం, అనన్య సామాన్యం, అందరికీ ఆదర్శనీయం. మరి మన కరతాన ధ్వనులతో స్వామీజీ గారిని వేదికకి ఆహ్వానించుకుందాం.